తగినది ఏముంది నాయో స్వర్గమేలని సాటి కూడా నీకు సాధువను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వర్గమెరుగని సాటి కూడా నీకు పరిశుద్ధుడా 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 పరలోకమందున్న మా తండ్రి నాయన, ఆ రోజున నాయన భూమి పుట్టినది మొదలుకొని ప్రపంచము ముగింపు వరకు దాకా నాయన నీ సిలువలో రక్తాన్ని సిందించి మా కొరకు ప్రాణం పెట్టే దేవానికి స్తుతులు వందనాలు. ఈ నూనెను నా ప్రభా నీ పరిశుద్ధమైన రక్తముగా మార్చి నీ పవిత్రమైన రక్తంతో ఈ నూనెని నింపి ఈ పవిత్రమైన మాటతో మేలులు జరిగించబడినట్లుగా ఈ నూనెని దీవించి ఆశీర్వదించమని నీ పవిత్రమైన సిలువ రక్తం ద్వారా నాయన మమ్మల్ని అందరినీ ఈ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఈ నూనెని ఈ పవిత్రమైన రక్తముగా అనుగ్రహించి మార్చబడినట్లుగా మీరు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము పరమనున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇదిగో ఇక్కడి నుంచి 8వ వాక్యం దా చదువు. నువ్వు చెప్పిన తర్వాత మేము చదువుతాం. తర్వాత నువ్వు అన్న తర్వాత మేము అందరం జాగ్రత్తగా చిన్నగా చదువు. ఇక్కడ వచ్చే పదాలు ఉన్నాయి, రాని పదాలు ఉన్నాయి మాలో. అందుకని నువ్వు చిన్నగా చదివితే నువ్వు అన్న తర్వాత మేము అందరం అంటాం. ఇట్లా అయ్యా అమ్మా ఒకసారి ఇదిగో ఆ వీడియో ఇట్లా మొత్తం తీయాలి. నువ్వెవరు తీస్తే అటు ఇటు టైగర్లు ఉన్నారు, ఇటు మమ్మల్ని మొత్తాన్ని తీయాలి. చదువయ్యా. కీర్తన గ్రంథము అందరూ అనాలి. 121వ అధ్యాయము 121 మొదటి వాక్యము నుండి 8వ వాక్యం వరకు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును యెహోవావలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సిదురించిన వాడు. ఆయన నీ పాదము నిన్ను కాపాడువాడు.
కునుకడు కునుకడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు కునుకడు నిద్రపోడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కనను యెహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈ బండిని ఆయన హస్తంతో ప్రారంభించుదాం. పరిశుద్ధుడా 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 పరలోకమందున్న మా తండ్రి, నీ నామానికి లెక్కలేని స్తుతులు వందనాలు నా తండ్రి. నాయన అయా పాపులమైన మేము, చదువు లేనటువంటి వారము, భక్తి లేనటువంటి వారము, క్రియలు నీతి ఆజ్ఞ లేక అయా నీ పాదాల మీద పడి వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన మమ్మలను అయా దేనికి పనికిరానటువంటి నీ పాత్రలుగా మమ్మలను వాడుకుంటున్నావు. నీకు వందనాల స్తోత్రాలు నాయన. ఆత్మీయ తల్లిదండ్రులను అయా నీ సన్నిధిలో నిలబెట్టుకొని మా సంఘం తరపుగా అయా నీ మాటలతో నీ వాక్యముతో నాయన ఇదిగో మీరు నన్ను నమ్మితే నేను మిమ్మల్ని నమ్ముతానంటున్నావు. మీరు నన్ను ఎమ్మడిస్తే నేను మిమ్మల్ని ఎమ్మడిస్తానన్నావు. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానంటున్నావు. మీరు నా మాట వింటే నా సహాయము తుదుముట్టించు వరకు దాకా మీకు దీవెనలుగా మార్చబడితే అంటున్నావు. ఇదిగో నాయన మరి రాసగిరి దయామణి నీ సేవకురాలైన అమ్మగారిని బట్టి నీకు వందనాలు. నీ సేవకుడైనటువంటి యేసుబాబాయ్ గారిని బట్టి వందనాలు. సంతోషముతో ఆనందముతో అయా నువ్వు ఇచ్చినటువంటి డబ్బులతో నాయన షోరూంలో నుంచి నా ప్రభువ కొత్తగా నా ప్రభువ నూతనమైనటువంటి బండిని మీరు దాసురాలకి దాసుడికి సేవా పరిచర్యలో వాడబడాలని, నీ సేవలో ఈ బండి వాడుకోవాలని భార్య భర్తలకి సేవకురాలకి సేవకుడికి నువ్వు కలగజేసిన జ్ఞానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ బండి నా ప్రభు నీ సేవా పరిచర్యలో మెండుగా దీవెనలతో వాడబడాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన ఈ కొద్దిసేపట్లో నీ దేవదూతలను మా యొద్దకు పంపించమని ప్రభువా నిన్ను బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన ఈ నూతనమైనటువంటి వాహనాన్ని మీ చేతుల మీదుగా జరిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన నీకు లోబడతాం, నీకు భయపడతాం, నీ సేవా పరిచర్య మేము చేసుకుని బ్రతుకుతాం. అయా నీ సంఘాల్లో తిరగాలి, నీ సంఘ బిడ్డలకి పరిగెత్తాలి, నీ వాహనముగా వాడుకోవాలి నా ప్రభు ఈ బండి నాయన. ఈ బండి మీద నా ప్రభు ఎప్పుడు కూడా నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నడిపించబడి సంఘములో విస్తారమైనటువంటి వాహనముగా నూతనమైనటువంటి వాహనముగా వాడబడి విస్తారమైన బండి అనుగ్రహించబడినట్లుగా సహాయం దయచేయి. ఈ బండి మీద నా ప్రభు నీ దాసుడు కుటుంబం, నీ దాసురాలు, నీ దాసుడు కుటుంబం సేవా పరిచర్యకి వెళ్ళి వాడబడి విస్తారమైనటువంటి ధననిధులు కూడా విశ్వాసుల ద్వారాగా సంఘం ద్వారాగా నీ మహిమ ద్వారాగా నా ప్రభు దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా సంఘాన్ని దీవించి ఆశీర్వదించు. యేసుబాబు గారు సంఘాన్ని దీవించు, ఆశీర్వదించు, ఆ సంఘాన్ని బలపరచు, ఆ సంఘాన్ని పైకి తీసుకురా నా ప్రభు. దీవెనలతో ధననిధులతో ఇప్పించు నా ప్రభు. అంధకారమైన స్థలములలో దాచబడిన ధననిధులు ద్వారాలు తలుపులు తెరవు నాయన. నీ సేవకురాలు నీ సేవకుడు నా ప్రభు సుఖ సంతోషాలతో వాక్యముతో ప్రకటనతో వాక్ శక్తితో సేవ పరిచర్యలు ఈ బండి మీద కొనసాగించబడి విస్తారమైన బిడ్డల వద్దకి ఈ బండి వేసుకొని సంఘాల్లో నీ సువార్త చెప్పుకుంటూ నీకు మహిమ రావాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ స్తుతులు వందనాలు. ఈ బండి మీద నా ప్రభా దుష్టుడికి సాతానికి చీకట్లకి శక్తులకి ఈ బండి మీద ఈ వాహనం మీద వాటికి అధికారం లేకోకుండా యేసు నామములో దూరపరిచి తొలగించు నా తండ్రి. నీకు స్తుతులు వందనాలు నా తండ్రి. ఇదిగో నాయన తుదిముట్టించు వరకు దాకా నాయన నీ పేరట నా ప్రభు ఈ వాహనాన్ని నడిపించు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ దాసుడు కుటుంబాన్ని వేసుకొని సువార్తలో సంఘాల్లో
వాడబడినట్లుగా దీవించి ఆశీర్వదించు. ఎప్పుడు కూడా నా ప్రభు నీ దాసురాలకి, నీ దాసుడికి, నీ దాసు కుటుంబానికి నా ప్రభు వస్త్రాలే కానీ, డబ్బులే కానీ, ఆహారమే కానీ కొదువు లేకోకుండా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని ఇదిగో నాయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ వాహనాన్ని నీ చేతికి అప్పగించి నీ చేతుల మీదుగా ప్రారంభించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం పరమనున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అప్పుడే అవ్వలేదని నిలబండి, పని అవ్వాలా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నాయన నీ పేరట నీ హస్తంతో ప్రారంభిస్తున్నాం తండ్రి. నాయన ఈ వాహనాన్ని నీ చేతులతో నడిపించు నాయన, నీ చేతులతో ఆశీర్వదించు. ఈ వాహనాన్ని దాసురాల్ని, దాసుడిని ప్రేమించి వారికి ఉన్నటువంటి బాకీలను కూడా మీరు తొలగించండి, దూరపరచండి. బాకీలు కొట్టివేయి నా ప్రభా. ఇకనైనా నా ప్రభా నీ దాసురాలు, నీ దాసుడు ఈ వాహనం మీద సువార్త చేయాలని నాయన నీ దాసులు పిలిపించుకొని ప్రార్థన పెట్టుకొని ఈ కార్యాన్ని నీ చేతికి అప్పగించి సంతోషపడుతున్నారు ప్రభా. నీ స్తుతులు, వందనాలు. వారి సంతోషాన్ని దీవించు, వారి ఆనందాన్ని దీవించు, తుదిముట్టించు వరకు దాకా ఈ బండిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను అన్న తర్వాత మీరు ఒక మాట అనండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక అనండి. ఈ నూతనమైనటువంటి బండి యేసు నామములో దీవించబడును గాక. ఈ నూతనమైనటువంటి బండి సేవా పరిచర్యలో మెండుగా దీవించబడును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఈ బండి నూతనమైనటువంటి ఈ బండి సేవా పరిచర్యలో మెండుగా దీవించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యేసు బాబాయ్ గారి సేవా పరిచర్య మెండుగా దీవించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. వారి సేవా పరిచర్యలో మెండుగా దీవించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. వారికి అన్నము, వస్త్రాలు, డబ్బులు, ధనము కొదువు లేకోకుండా దీవించబడును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. యేసు నామములో మీ అందరికీ వందనాలు. సెలవు.